రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం హెచ్చరించారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రార్థన సంచుల పంపిణీ, వడ్ల ప్యాచ్లు పరిశీలనలో అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదని మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న హెచ్చరించారు. ట్రాక్ షీట్లు ఇస్తేనే మిల్లుకు వడ్లను పంపాలని రైతులకు ఆమె సూచించారు. రోజున పాత మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను, వడ్ల కేంద్రాలను సందర్శించడం జరిగింది. మేదా తుఫాన్ వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి అకాల వర్షాలతోటి చాలామంది రైతులు ఇబ్బందులు పడతారు. ఇక్కడ పోసిన వడ్లు కొంచెం వర్షానికి రైతులు ఆగమవుతారని తెలిసి మేము సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ఈరోజు మీకు ఎలాంటి సమస్య వచ్చినా మా దగ్గరికి రమ్మని చెప్తాము. అది మ్యాచర్ ద్వారానైనా సరే, కాంటా విషయంలోనైనా సరే. ఒకవేళ మీరు మిల్లుకు వెళ్ళినా అక్కడ ట్రక్ షీట్ వీలు లేకుండా ఇచ్చినా, మీరు అక్కడ వెళ్ళాక మిల్లు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీరు ఆలస్యం చేయకుండా మా దగ్గరికి రమ్మని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ మీరు రాకుండా మీ సమస్యను మాకు తెలియజేయకుండా ఉంటే మాకు కూడా తెలియదు. కాబట్టి మీరందరూ మీ సమస్య వచ్చినప్పుడు మా దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు మేము సహకార బ్యాంక్ వాళ్ళైనా సరే, ఐకేపీ సెంటర్ వాళ్ళైనా సరే, ఏ సంఘమైనా సరే మేము తక్షణ శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మీరు కూడా ఆలస్యం చేయకుండా మీకు తగిన న్యాయం జరగాలంటే మా దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ, ఎవరికైతే బార్దానాలకైనా పరదాలకైనా ఆలస్యం చేసి ఐకేపీ వాళ్ళైనా సహకార సంఘ వాళ్ళైనా కానీ అందియకపోతే రైతులకు అన్యాయం జరిగిందని తెలిసిన పక్షాన మేము ఆలస్యం అస్సలుగా చేయం. మీరు వచ్చిన వెంటనే మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, కొంచెం ఇప్పుడు ఈ వర్షాలకు, అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడడం జరుగుతుంది. కొంచెం వడ్లను కూడా కొంచెం రైతులు కూడా చూసుకోవాలి, వాళ్ళ దగ్గర నుండి చూసుకోవాలి, ఇళ్ళల్లో ఆరబెట్టుకొని తీసుకొచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వర్షాలకు అందరూ అందుబాటులో ఉండరు కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అందుబాటులో వెళ్ళవాలంటే మా ఫోన్ నెంబర్ కూడా మీడియా ద్వారా ఇస్తాను. నా నెంబర్ 9949191274. ఈ నెంబర్కి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తక్షణమే మేము అందుబాటులో ఉంటాము అని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 21% వరకు ఉన్న వాళ్ళు ఐకేపీ వాళ్ళైనా సరే, సహకార బ్యాంక్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే 21 వరకు మ్యాచర్ వచ్చినా సరే వాళ్ళు తీసుకోవాలి. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఎట్టి పరిస్థితులలో రైతులను ఇక్కడ ఆలస్యం కాకుండా చూడాలి. వాళ్ళకు అలా అయితేనే రైతులు బాగుంటారు, మన దేశం బాగుంటుంది. కాబట్టి రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎల్లవెల్లలా కృషి చేస్తుంది. కాబట్టి అది అందరూ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. షీటు లేని పక్షాన మా దగ్గరికి రండి. మీకు